సోషల్ మీడియా భజన బ్యాచ్ని పక్కన పెడితే ఎన్నాళ్ళకి ఒక మంచి మానవతావాదిని, ఒక మంచి మహిళను చూడగలిగాను. చాలా ఆనందంగా ఉంది. సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా సంస్కరణల కంటే ముందు మీడియాల సంస్కరణలు జరగాలని అన్నారు. ప్రజలకు వాస్తవాలను అందించడంలో మీడియా బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందన్నారు గీతాంజలి. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలపై చర్చ జరుగుతూ ఉన్న క్రమంలో గీతాంజలి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆమె అభిప్రాయాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. చాలా మంచి విషయం అండి. స్పష్టంగా ఈరోజు సమస్య ఏదో దేశంలో ఆ సమస్యను కరెక్ట్గా చెప్పేశారు. ఇవి చాలా బాధాకరమైన విషయం. ఈ సోషల్ మీడియా విషయంలో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, మంచి ప్రొఫెషన్స్లో కొనసాగే వాళ్ళు కూడా బలిపశువులే. గుర్తుంచుకోండి. మన చిన్నతనంలో అంటే ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ రాని రోజుల్లోనండి మనకి ఏమో న్యూస్ పేపర్లు ఉండేవి ఎక్కువగా. ఈనాడు, డక్కన్ క్రానికల్, ది హిందూ అంటే ఇంగ్లీషు తెలుగు పత్రికలు అన్నమాట. వాటిలో ఏంటంటే ఈ ఫొటోస్ సహా వేసేసి ఏవో న్యూస్ వచ్చేవి. ఆ న్యూస్ చూసి మనం తెలుసుకునేవాళ్ళం. దేశవ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది అనేది మనకి పత్రికల్లో చదువుకొని తెలుసుకున్నంత కాలము దేశం ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతంగా తిన్నారు, ప్రశాంతంగా నిద్రపోయారు, ప్రశాంతంగా ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చి పడింది, మొత్తం వీళ్ళందరూ భజన బృందాలు. ఇక ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని కొందరు అనమాట. వీళ్ళు జర్నలిజం చదవరండి. వీళ్ళు జర్నలిజం అంటే ఈ మాస్ కమ్యూనికేషన్స్లో డిగ్రీలు కూడా, లేదంటే జర్నలిజంకి సంబంధించి ఏదో ఒక కోర్స్ చేసి ఉండడము, ఇట్లాంటివి ఏమీ ఉండవు. అంటే ఏదో ఒక ఛానల్ పెట్టేసుకొని ఇంకా భజనలు చేసుకుంటూ, మతానికి భజన చేసుకుంటూ, పార్టీకి భజన చేసుకుంటూ, ఇవి చేసేసుకుంటూ మేము జర్నలిస్టులమే ఇంకా అంతే. ఇష్టారాజ్యం అయిపోయింది అనమాట. ప్రజలకు ఏంటంటే అందాల్సిన సమాచారము అందాల్సిన విధంగా వాస్తవమైన కంటెంట్ అందడం లేదు అనేది 100% కరెక్ట్. ఆ విషయంలో సంస్కరణలు కావాలని సోనం వాంగ్చుక్ గారి శ్రీమతి గీతాంజలి గారు చెప్తున్నారు అనమాట. ఇది 100% కరెక్ట్. ఇప్పుడు ఎంతసేపటికి భజనలు నా ఫేవరెట్ ఛానల్స్ అయ్యి ఆ ఛానల్లో వాళ్ళు ఏం చెప్తే దానికి నేను లైక్ కొట్టి భజనలు చేస్తాను. ఇంక ఇవే అసలు వాస్తవం ఏమిటి. నిజంగా ఇంత టెక్నాలజీ ఎంతో కొంత వచ్చేస్తే చదువుకొని ఎడ్యుకేషన్ ఇప్పుడు బాగా పెరిగిపోతుంది, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. కానీ మనుషులు ఇంకా మతమౌఢ్యంతో, చాదస్తంతో, ఉన్మాదంతో తయారవుతున్నారంటే కారణము 100% సోషల్ మీడియా భజనయే కారణం. సోషల్ మీడియాలో కంటెంట్ ఉన్నట్టుగా చెప్పడం లేదండి. నేను చెప్తున్నానండి, ఒక BBC ఛానల్లో మాత్రమే మారుమూల గ్రామాల్లో కొన్ని పరిస్థితులు కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు తప్ప మిగతా ఏ జర్నలిస్టులు మనకు చెప్పుకునే ఈ ఫేక్ జర్నలిస్టులు చెప్పడం లేదు. నిజంగా BBC లాంటి కొన్ని క్వాలిటీ ఉన్న క్వాలిఫైడ్ ఛానల్స్లో మాత్రమే మారుమూల సమస్యలు, కొన్ని రకాల దురాచారాలు, కొన్ని రకాల అనాచారాలు ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు వాళ్ళు సమాజానికి చూపించగలుగుతున్నారు. అవి తప్ప మిగతా మొత్తం అందరూ కూడా ఆ రాజకీయ పార్టీకి భజన చేయడానికి కొందరు, ఈ రాజకీయ పార్టీకి భజన చేయడానికి కొందరు, ఆ సంస్థలకు భజన చేయడానికి కొందరు, ఈ సంస్థలకు భజనకు కొందరు, ఆ మతానికి భజనకు కొందరు, ఈ మతానికి భజనకు కొందరు. దాంతో ఎవరికి ప్రశాంతత ఉండదు. ఇంట్లో ఉండి సెల్ ఫోన్ చూసే వాళ్ళకి కూడా ప్రశాంతత ఉండదు. ఒకప్పుడు న్యూస్ పేపర్ కాస్త ఈనాడు, వసుంధర ఏదైనా చూసేసుకుంటే ఏదో 4 విషయాలు చూసేవాళ్ళము. ఏదో కాస్త న్యూస్ పేపర్ చూసినంతసేపు మనకి బాగున్నట్లు అనిపించేది. ఏవో 4 కొత్త విషయాలు నేర్చుకునేవాళ్ళము. సరదాగా ఒక పక్కన జోక్స్, ఒక పక్కన ఏవో కొన్ని క్విజ్ క్వశ్చన్స్, ఒక పక్కన న్యూస్, ఒక పక్కన ఆడవాళ్ళకి సంబంధించి, ఒక పక్కన సినిమాలు, ఏవో 4 రకాలు చూసేవాళ్ళం, అవతల పడేసేవాళ్ళం, సరదాగా అనిపించింది. ఇప్పుడు అలా కాదు. గుండెలు బాదుకొని అరవాలి. రకరకాల స్క్రిప్టులు ముందే రాసుకొని తెలివిగా ఫోటోలు వేసే డిష్యూ 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 అని సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వ్యాఖ్యానాలు చేసేయాలి వీళ్ళే. స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఇంకా తర్వాత వీడియోలు ఎంత గొప్ప ఎడిటింగ్ చేసి డిష్యూ డిష్యూ అనేసేసి ఈ సౌండ్స్ ఇచ్చేస్తే ఆ చూసే వాళ్ళకి గుండెలు ఎదిరిపోయి అమ్మో 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 ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేసి వీళ్ళు గుండెలు ఎదిరిపోవాలి. అంత చండాలంగా సోషల్ మీడియా తయారైంది. సోకాళ్ళు జర్నలిస్టులు మరి చెప్పుకునే ఫేక్ జర్నలిస్టులు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోయారు. వీళ్ళకి జర్నలిజం విలువలు తెలియవు. ఏదో ఒకటి చెప్పేయడం, భజనలు చేసేయడం, చిడతలు కొట్టేయడం, జనాలది నమ్మేయడం. కాబట్టి విద్యా వ్యవస్థ కాదు, ముందు అసలుకి సోషల్ మీడియాలో మార్పు రావాలి. సామాజిక మాధ్యమాల్లో మార్పు రావాలి. స్పష్టమైన కంటెంట్ ఉన్నది ఉన్నట్లుగా అందించే వాళ్ళు బాగా తక్కువైపోయారు. వెనక మరి డబ్బులు వస్తాయేనో, మరి ఫాలోవర్స్ ఇష్టం కోసం మరి ఫోన్పేలో పెట్టుకుంటారు. డబ్బులు వేసే వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా మనం వీడియోలు చేయాలి. ఇలా రకరకాల కారణాలు ఉంటాయన్నమాట. చెత్తంతా తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో నింపేయడం చూసి ముఖ్యంగా మోసపోతున్న వాళ్ళు ఎవరంటే యువత తొందరగా ఆవేశపడుతుంది. అంటే యుక్తాయుక్త విచక్షణ యువతకు తక్కువగా ఉంటుంది. అంటే వివేకంతో ఆలోచించడము. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కాస్త నీట్గా ఎడిటింగ్ చేసేసిన మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తోటి, వెనక ఒక విషాదకరమైన సాంగ్ తోటి ఇంకా వీడియోలో వేయగానే
అది చూసి వీళ్ళు పాపము బెంబెలెత్తిపోయేసేసి ఒక విధమైన భావజాలానికి గురైపోయేసేసి వీళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేసేసుకుంటున్నారు. చదువు గురించి, భవిష్యత్తు గురించి, కెరీర్ గురించి ఆలోచనలు లేకుండా మతమౌఢ్యానికి బలైపోయే వాళ్ళు కొందరు, ఉగ్రవాద మౌఢ్యానికి బలైపోయే వాళ్ళు కొందరు. ఆలోచించండి, మన విజయవాడలో ఈ ముస్లిం కుర్రాళ్ళను పట్టుకున్నారు, ఉగ్రవాదులతో చేతులు కలిపారు అనేసి. వాళ్ళందరూ ఏం చేశారంటే కొందరు ఉగ్రవాద ప్రముఖులు వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ వీడియో చూసేసి తెలివిగా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం అంటే పాకెట్ మనీ ఇచ్చేసి ఇక్కడ విజయవాడలో, గుంటూరులో బతికి పిల్లల్ని ఉగ్రవాదులుగా తెచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లు నాశనం అయిపోతున్నాయంటే కారణం ఏంటి? వాట్సాప్లో, సోషల్ మీడియాలో పిచ్చివన్నీ చూసావు కదా. అలాగే ఈ మధ్య హిందుత్వం పేరుతోటి దాడులు చేసేసుకోవడం, కొట్టేసుకోవడం. ఆ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి పోయి మన ఆ దేవాలయంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ గారిని అర్ధరాత్రి దాడి చేసి కొట్టడం జరిగింది. మొన్న రమణమూర్తి గారిని ఆ కశ్యప్ రెడ్డి అని ఎవరో చెప్పు తీసుకొని కొట్టడం జరిగింది. అంటే ఏంటంటే ఉన్మాదం పెరిగిపోయేసేసి దాడులు చేసేసుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, మొత్తం సోషల్ మీడియాలోనే, మొత్తం పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఎంత దరిద్రంగా తయారైందో చూడండి. కాబట్టి యువత బాగుపడాలంటే ముందు విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ఓకే, దానికంటే ముందు ఈ సామాజిక మాధ్యమాల్లో మార్పు రావాలి. సామాజిక మాధ్యమాలు చూసేసి ఎమోషన్స్కి గురై కొందరు ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటున్నారు. కాబట్టి ఆవిడ చెప్తుంది, ఆ పెద్ద ఆమె చాలా మంచి విషయం చెప్పింది. నేనైతే మనస్ఫూర్తిగా దీన్ని అభినందిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. ఏమి చెప్పింది 100% కరెక్ట్. ఈ సోనం వాంగ్చుక్ గారికి తగిన భార్య అనిపించింది గీతాంజలి గారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సోషల్ మీడియాలో అసలుకి ఎంతవరకు నిజం ఉంది మనం చూసే కంటెంట్లో, చూసే వీడియోస్లో, లేదా భజనల కోసము, స్వార్థం కోసము తెలివిగా తీయగా స్క్రిప్ట్ తయారు చేసి చెప్తుంది ఎవరు. దేశంలో జరిగే పరిస్థితులు ఏవైనా సరే విషయంగా అర్థం చేసుకోండి. ఫైనల్గా ఏంటంటే మతాలన్నిటికంటే కూడా మానవత్వం చాలా గొప్పది. మానవత్వంతో అన్ని మతాల వారు, ప్రతి ఒక్కరు, మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ మసులుకోవాలి. అప్పుడే దేశము, ధర్మము, లోకము, సమాజం మొత్తం అన్ని ప్రశాంతంగా ఉంటాయి. మన కుటుంబము, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అందరూ అర్థం చేసుకోవాలి. జై హింద్.